నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ పులుసుని కమ్మగా ఇంకా చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. ముక్కలని చక్రాల్లాగా కానీ చిన్నగా పొడుగా కానీ కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చక్రాల్లాగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి ఉప్పు అంతా ముక్కలకి పట్టేలాగా కలిపి ఒక 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలను ఒకసారి బాగా కలిపి అందులో ఉన్న నీటిని పిండివేయాలి. ఇలా కాకరకాయ ద్వారా వచ్చిన నీటిలో చాలా వరకు చేదు అనేది పోతుంది. అందులో ఉన్న గింజలు కూడా ఈజీగా వచ్చేస్తాయి. కాకరకాయలని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి. కొద్దిగా చింతపండుని 20 నిమిషాల పాటు నానబెట్టుకొని చింతపండు రసం తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని వేయించుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. తరిగిన ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. కచ్చా పచ్చగా దంచిన ఒక 5-6 వెల్లుల్లిపాయలని కూడా వేసుకోవాలి. అలాగే 2 మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపి కాకరకాయ ముక్కల్ని 3-4 నిమిషాల పాటు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసిన ఒక టమాటాను వేసుకోవాలి. మూత పెట్టుకొని టమాటాను మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని పోసుకోవాలి. అలాగే పులుసుకి సరిపడా వాటర్ని కూడా పోసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పులుసుని మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చి ఉంటుంది. అంతే అండి, కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.